డ్రింకింగ్ అనేది అసలు ఇంకో అమ్మాయిలు డ్రింకింగ్ తాగితే అది కూడా బ్యాడ్ హ్యాబిట్. తాగకూడదు అసలు డ్రింకింగ్. మరి తాగకూడదు అన్నప్పుడు చాలా మంది ఇప్పుడు అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువ తాగుతున్నారు చూసుకుంటే. నేను తాగకూడదు అన్నాను అనుకో, నువ్వు కూడా డాన్స్ వేయకూడదు మానేవాళ్ళని అంటారు. సరే ఇంకెవరి ఇష్టం వాళ్ళు, మనం ఏం చెప్పలేము ఇంకా. కానీ నా మైండ్లో అయితే డ్రింకింగ్ అనేది అబ్బాయిలు కూడా తాగకూడదు. ఎందుకంటే ఆ మైకల్లో ఇంట్లో వాళ్ళు ఏమంటారు, వైఫ్ ఏమంటారు, ఆ మత్తు అనేది డ్రింకింగ్ నానా విధాలుగా గొడవలు అవుతాయి. సో అది మంచిది కాదని నా ఇది, అంతే, కరెక్ట్ కాదు అది. ఓకే, ఇప్పుడు మీరు చూసుకుంటే అసలు స్టేజ్ ఎక్కారు అంటే ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా ఉండనివ్వండి, స్టేజ్ ఎక్కారు అంటే ఒక ఆడియన్ని హ్యాపీనెస్ చేయడం కోసం ఏమైనా చేస్తున్నారు. ఐ మీన్ డ్యాన్స్ చేయడము. కొంతమంది చూసుకుంటే అసలు ఎక్స్పోజింగ్ ఎలా చేస్తారు అంటే ఒక రేంజ్లో చేస్తారు, అంటే ఆడియన్ని గ్రాఫ్ చేసుకోవాలి నా సైడ్. కానీ ఎందుకని అలాగా? అంటే మీరు డ్యాన్స్ చేస్తే డ్యాన్స్కి రావట్లేదా, లేకపోతే ఎక్స్పోజింగే వస్తున్నారా? మీరు మళ్ళీ అడుగుతున్నారండి. నిజమే కదా, అది చాలా మంది ఎక్స్పోజింగ్ ఒక్క రీల్ మీకు చూపించానా? మరి నేను మిమ్మల్ని అనట్లేదు, చాలా మంది ఎక్స్పోజింగ్ మీన్స్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు స్టేజ్ మీద పడడము, లేకపోతే ఒకరి మీద ఒకరు పడకూడదు. నేను మీరు చేయలేదు, చేస్తారు అని అడుగుతున్నాను. చాలా మంది చేస్తారా లేదా? చేస్తారా లేదా? మీరు వెళ్ళిన తర్వాత ఎవరో ఒక్కరైనా చేస్తారా లేదా? మరి మీరు చేయరని మీరు ఎక్కడ చూసారని మీరే అడుగుతున్నారు ఇప్పుడు. మరి లేదు, నేను మిమ్మల్ని అనలేదు, క్లారిటీగా వినండి. నేను అనేది డాన్సర్స్ చాలా కొంతమంది చేయరు, కొంతమంది చేస్తారు. ఎందుకని అలాగా అంటే విషయం ఏంటంటే, ఇప్పుడు కొంతమంది ఫీల్డ్ లో డాన్సర్స్ ఎలా చెప్పాలంటే చాలా రకాలు ఉన్నారు. మీకు తెలుసు, నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఎందుకని? ఎందుకంటే మీరు ఆ ఫీల్డ్ లో ఉన్నారు, రేపటి రోజున ఏమైనా ప్రాబ్లం వస్తుందని. మరి చెప్పడానికి ప్రాబ్లం యాక్చువల్ గా రికార్డింగ్ డాన్సులు ఉంటారు, భోగం మేళం ఉంటారు, లంగా డాన్సులు అంటారు, ఇవి అంటారు కదా. కొంతమంది ఏంటంటే అందులో ఉన్నోళ్ళు మా దానికి వచ్చేసారు. మా డాన్సర్స్ ఎవరు అలా చేయరు. మా డాన్సర్స్ అందరూ మంచి వాళ్ళే. అటు వైజాగ్ వాళ్ళు కావచ్చు, రాజమండ్రి వాళ్ళు కావచ్చు, నెల్లూరు వాళ్ళు కావచ్చు, ఎవరో ఒకరిద్దరు వస్తారండి ఆ ఫీల్డ్లో నుంచి. వాళ్ళు చూసి వీళ్ళు కొంతమంది నేర్చుకుంటారు, అంతే తప్ప మా డాన్సర్స్ ఎవరు తప్పుడు మనుషులు కాదు. రికార్డింగ్ డాన్స్ అమ్మాయిలు కూడా కాదు, ప్రొఫెషనల్ డాన్సర్స్. ఏంటంటే చాలా మంది డాన్స్ రికార్డింగ్ డాన్స్ కి డాన్స్ కి తేడా తెలియదా? రికార్డింగ్ డాన్స్ అంటే ఏంటి? రికార్డింగ్ డాన్స్ అంటే అదొక రికార్డింగ్ డాన్స్ అంటే మొత్తం ఇదని అర్థం. దాంతో మమ్మల్ని ఎప్పుడు కంపేర్ చేయకూడదు. ఇప్పుడు అమ్మ అనే దానికి నీ అమ్మ అనే దానికి చాలా తేడా ఉంటుంది. అమ్మ అంటే కానీ అది సొసైటీలో చాలా మందికి తెలియదు కదా. డాన్సర్స్ అంటే డాన్సర్స్ వచ్చింది ఇప్పుడు క్లారిటీ. డాన్స్ బై డాన్స్ ఎలా ఉంటుంది, రికార్డింగ్ డాన్స్ ఎలా ఉంటుంది, బొమ్మల డాన్స్ ఎలా ఉంటుంది. ఇంకా నేను ఒక్కసారి చూసాను. నేను ఒకసారి యానం ప్రోగ్రామ్కి వెళ్ళాను ఒక 6 years బ్యాక్. మాది ఆర్కెస్ట్రా అయిపోయింది. ఫస్ట్ నేను ఆర్కెస్ట్రాలో డాన్సర్. ఫస్ట్ ఆర్కెస్ట్రాకి రికార్డింగ్ డాన్స్ కి స్టేజ్ డాన్స్ కి డిఫరెన్స్ ఏంటిది? ఆర్కెస్ట్రా ఏంటంటే పాడతారు, పాడినా కూడా మేము డాన్స్ చేస్తాం. ఆర్కెస్ట్రా వేరు, వాళ్ళకి లైఫ్ ఉంటుంది, మాకు లైఫ్ ఉంటుంది. ఎవరికి? పాడేవాళ్ళకి. ఎందుకంటే ఆర్కెస్ట్రా అనుకోండి, అది ముసలైపోయినా వాళ్ళకి అమౌంట్ వస్తుంది, మాకు ఫిగర్ ఉన్నంత వరకు. ఇప్పుడు నాకు ఇప్పుడు 27, మహా అయితే నాకు 30 వరకు అమౌంట్ వస్తుంది. రేపు పొద్దున్న నా పిల్లలు పుట్టారు అనుకో, నాకు ఒళ్ళు వచ్చేసి ఇంకా ఇదిగా కనిపిస్తాను కదా. సో అప్పుడైతే ఇంకా తగ్గిపోతాయి, మీకు తెలుసు ఆల్రెడీ. ఇప్పుడు చూసుకుంటే అప్పుడు నేను వెళ్ళినప్పుడు మా ఆర్కెస్ట్రా అయిపోయిన తర్వాత పక్కన రికార్డింగ్ డాన్స్ పెట్టారు. అప్పుడు నేను వెళ్ళాను. అప్పుడు వెళ్ళగానే అప్పుడు కల్లారు చూసి వెనక్కి వస్తాను ఎలా ఉంటుందా అని. ఇప్పుడు మీరు స్టార్టింగ్ లో ఒక మాట చెప్పారు, నేను ఇంట్లో నుంచి పారిపోయి వచ్చి డాన్స్ కి ఇలా వెళ్ళేదాన్ని. ఇప్పుడు ఎలా ఉంది సిచ్యువేషన్? ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేశారా? యాక్సెప్ట్ చేసి అప్పుడే యాక్సెప్ట్ చేశారు. 2014-15లోనే యాక్సెప్ట్ చేశారు. మీరు ఏ ఇయర్ లో వచ్చారు? నేను 2012-13లో వచ్చాను. అంటే 2 years గ్యాప్ లో యాక్సెప్ట్ చేశారా? మమ్మీకి 2 years తర్వాత చెప్పేశాను. తర్వాత ఫ్యామిలీ అందరికి 5 years వరకు నాతో ఎవరు మాట్లాడలేదు. మా నాన్నత్తలు, పిన్ని, చిన్నాన్న నన్ను అవాయిడ్ చేశారు. అంటే ఫీల్డ్ అంటే వేరే ఫీల్డ్ అనుకున్నారు. ఏదో తెలియదు, లైక్ మీరు అన్నట్టు రికార్డింగ్ డాన్స్ అలా. తర్వాత ఎప్పుడైతే నన్ను చూసారు, ఇంకా అన్ని చూసారు, అప్పుడు అందరు మొత్తం అందరు ఫ్యామిలీ. నేను ఏదంటే మా ఫ్యామిలీ ఎవరైనా అంటారు, చిన్న పిన్ని, అత్త, మేనతల మాట అందరు వాల్యూ ఇస్తారు. ఎందుకంటే నేను ఇప్పటిదాకా ఎలాంటి మిస్టేక్ చేయలేదు కాబట్టి నాకు వాల్యూ ఇస్తారు. అదే నేను ఏదైనా మిస్టేక్ చేసి ఆ ఇంట్లోకి ఎవరైనా తెచ్చుకొని ఉంటే మా అమ్మ కూడా వెంటనే వెళ్ళిపోతారు, మా తమ్ముళ్ళు కూడా ఉండరు. మీ డాడీ ఏం చేస్తుంటారు? మా డాడీ చనిపోయారు. మీరు ఏ ఏజ్ లో ఉన్నప్పుడు చనిపోయారు? నాకు 4 years. మా డాడీ కూడా ఫుల్ తాగి మా డాడీకి 5,000 లెక్క మా డాడీ చనిపోయారు. అంటే మీ డాడీ గారు తాగి చనిపోయారు కాబట్టి మీకు డ్రింకింగ్ మీద
చూసాను, నేను కల్లారా చూసాను. మా చిన్న తాగి ఊరు అందరూ చూసాను. ఒకసారి మా పక్కింటోళ్ళు వాళ్ళ గొడవలు, తాగిసి వచ్చి తాగిసి ఇలా ఫ్యామిలీ తిట్టారని రైలు కింద పడిపోరు అన్ని చూసాను నేను. చూసేవన్నీ చిరాకు అనిపిస్తుంది. ఇప్పుడు కూడా ప్రెసెంట్ కూడా మాకున్న డాన్సర్లు నా దగ్గర ఎవరు తాగిసి రారు. నేను ఏదో ఒకటి ఇసిరేస్తాను. నాకు నచ్చదు మెయిన్. నాకున్న ఫ్రెండ్ సర్కిల్ అబ్బాయిలు ఎవరైనా తాగితే నా దగ్గర భయపడతారు అందరు. కరెక్ట్ కాదు. స్టేజ్ అంటే అది నా డ్యూటీ. అది నాకు డబ్బులు 10-15 వేలు ఇస్తున్నారు, నేను న్యాయం చేయాలి. స్టేజ్ అయిపోయిన తర్వాత నేను కార్లో ఎక్కి కూర్చుంటాను, ఎవరితో మాట్లాడను. ఫుడ్ కూడా సరిగ్గా తిన్ను. అంటే కింద ఫుడ్ తినక మీరు ఏమీ తాగక తిన్ను, అక్కడ తిన్ను. అంటే ఇంకా ఆడియన్స్ అందరూ వచ్చేస్తారు, మమ్మల్ని ఇబ్బంది పెడతారు. మా ఇంటికి వచ్చి పెరుగన్నం కానీ క్యారెట్ కానీ ఇవే తింటే, ఎక్కువ డ్రై ఫ్రూట్స్, జ్యూసులు ఇలాంటివి ఎక్కువ. ఇప్పుడు మీరు చూసుకుంటే మీరు ఈవెంట్స్ అనేవి మొత్తం నైట్ ఈవెంట్సే ఉంటాయి. చాలా వరకు మ్యాక్సిమం నైటే ఉంటాయి. నైట్ ఈవెంట్స్కి వెళ్ళి వచ్చేటప్పుడు ఇంటి పక్కన వాళ్ళు చూసి ఇది ఎలా పడితే అలా తిరుగుతుందిరా, ఇది బజార్దిరా, ఇవి ఎప్పుడైనా ఫేస్ చేశారా మీరు? అప్పుడు ఒక 7 years బ్యాక్. ఇప్పుడు నన్ను ఎవరైనా అంటే నాకు తెలియదు. ఓకే, ఇంకా కిందెట్టి మడత. ఓకే, కానీ ఇప్పుడు మీరు చాలామంది చూసుకుంటే డాన్సర్స్లో డ్యాన్స్ చేయడం కన్నా వాళ్ళ డబ్బుల కోసం దేనికైనా వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు. డాన్సర్ అంటే ఇంట్లో వాళ్ళ ప్రాబ్లమ్స్ వల్ల కానివ్వండి. యాక్చువల్గా మాకు చాలామంది కాల్ చేస్తుంటారు, అక్క మా వైఫ్ ఇలా ఉంది అంటే. డాన్సర్లు అందరూ సెటిల్ అవ్వలేదండి. ఏంటంటే ఇది ఒక జోదం టైప్. జోదం అంటే ఫీల్డ్ లో ఎవరో సెటిల్ అవుతారు. 100 మందిలో 10 మంది సెటిల్ అవుతారు, 90 మంది ఇబ్బంది పడతారు. తెలుసా నీకు విషయం? 10 మందే సెటిల్ అవుతారు. దేవుడి దేవలో 10 మందిలో నాకు పొజిషన్ ఇచ్చారు. మిగతా 90 మంది అన్ సీజన్ వచ్చిందంటే ఇంటర్నెట్లు కట్టుకోలేరు, పిల్లలు చూసుకోలేరు, చాలా ఇబ్బందులు పడతారు. అంటే డాన్సర్లు కష్టాలు పడి స్టేజ్ ఎక్కుతారు. ఒక అమ్మాయి పీరియడ్స్ వచ్చిందంటే ఎంత పెయిన్ వస్తుంది. ఆ టైంలో కూడా అమ్మాయి స్టేజ్ ఎక్కుతుందంటే దానికి అర్థం ఏంటి? డబ్బులు కోసం. అలాంటి అమ్మాయి ఎంత పెయిన్ వచ్చి ఏడ్చినా కూడా బయట నవ్వుతూ కనబడుతుంది. అలాంటి అమ్మాయిని కింద నుంచి డైలాగ్స్ వేయొచ్చు. అంటే నన్నైనా కాదు, ఎవరినైనా, ఏ అమ్మాయినైనా మనం అనకూడదు. అది ఏ డాన్సర్ అయినా మనం వేలెట్టి ఇలా చూపించకూడదు. మాట్లాడితే మా ఫ్యామిలీ ఇలా ఉండరు, మీరు ఇలా డాన్స్ అలా కూడా అనకూడదు. డాన్స్ చేస్తున్న వాళ్ళందరూ తప్పుడు మనుషులు, ఇంట్లో ఉండే వాళ్ళందరూ పత్తిలాంటి కరెక్ట్ కాదు. మనం ఏదైనా ఎవరి వృత్తి వాళ్ళది. ఓకే, ఇప్పుడు చూసుకుంటే డాన్సర్స్ చాలా మంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారని మీరు 10% సక్సెస్ అవుతారు, 90% ఫెయిల్ అవుతారని మీరే అన్నారు. ఇంతమంది ఫెయిల్ అవుతారని తెలిసి కూడా ఇదే ఫీల్డ్ని ఎందుకు చూస్ చేసుకుంటున్నారు? అంటే అంటే ఏమీ లేకనా, లేకపోతే వై? ఏమీ లేకంటే ఇది సాఫ్ట్వేర్కి ఒక 1 month శాలరీ ఎంత వస్తుంది? వస్తాయి అంటే బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్ బట్టి వస్తుంది. స్టార్టింగ్ అమౌంట్ స్టార్టింగ్ అంటే ఒక 30 దాకా వస్తుంది మంత్లీ. అవును. హైయెస్ట్ అమౌంట్ ఎవరికి వస్తుంది ఎక్కువ? గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఎంత వస్తుంది మాక్సిమం? వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది మనకు తెలియదు కదా వాళ్ళకి ఎంత వస్తుంది. 1 lakh వేసుకోండి, 1 lakh రూపాయలు అనుకోండి. మా డాన్స్ ఫీల్ అమ్మాయిలు కూడా ఒక అమ్మాయికి అలాగే వస్తుంది. ఇప్పుడు మీకు ఎంత వస్తుంది మంత్లీ? నాకు 2 వస్తుంది. 2 lakhs వస్తుందా? 2 lakhs వస్తుంది. ఓకే, ఇప్పుడు మరి కొంతమందికి చూసుకుంటే కనీసం నెలకి చూసుకుంటే ఒక 10,000 20,000 కూడా రావు కదా చాలా మంది. టాలెంట్ని బట్టి ఇంకా కొన్ని ఏంటంటే టాలెంట్ కూడా కొంతమంది వెనక్కి వెళ్ళిపోతారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.